ఇటువంటి డ్రైన్ వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదు. డ్రైన్స్ మెయిన్గా రెండు రకాలండి. ఒకటి సైడ్ డ్రైను, రెండోది సెంట్రల్ డ్రైను. అంటే రోడ్డుకు మధ్యన వేసేది సెంట్రల్ డ్రైను, రోడ్డుకు ఇరువైపులా సైడ్లకి వేసేది త్రవ్వి తీసేది సైడ్ డ్రైన్ అన్నమాట. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ సిస్టమ్ ఈజ్ గోల్డెన్ సిస్టమ్. వెనకటి సిస్టమే బాగుండేది. ఇప్పుడు ఈ సెంట్రల్ డ్రైన్ వల్ల అవి అప్పుడప్పుడు మ్యాన్ హోల్స్ వగైరా బ్రేక్ అవ్వడము, వర్షం వచ్చినప్పుడు కనబడకపోవడము, బండ్లు పడి యాక్సిడెంట్లు అవ్వడము. గతంలో ఒక జై గారు డి గారు వాహనంపై వెళ్తున్నారు. వర్షం పడి రోడ్డు నిండి ఉన్నది, కనబడలేదు. ఆ బైక్ అందులో పడింది. ఒకరిది లిగమెంట్స్ తెగిపోయి ఇప్పటికీ పర్మనెంట్ కుంటివాడైపోయిండు. సర్జరీ అయినా ట్రీట్మెంట్ జరిగిన. ఇంకో జై గారికి దెబ్బలు తగిలినాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో నష్టాలన్నమాట. సెంట్రల్ డ్రైన్ అనే కనిపెట్టినోడు ఎవడో కానీ దానివల్ల చాలా నష్టాలు. సైడ్ డ్రైన్సే మంచిది. ఎక్కడైనా స్థలం లేకపోతే ఆ ఇండ్లు ఖాళీ చేసి వేరే చోట చూపించి సైడ్ డ్రైన్సే తీయాలి.